కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జనాలకు తన వంటకాలను రుచి చూపిస్తూ బిజినెస్ చేసిన కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఫేమస్ సెలబ్రిటీగా మారిపోయారు. కుమారి ఆంటీ గురించి, ఆమె చేసే పనుల గురించి జనాలకు ప్రెసెంట్ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అయితే తాజాగా కుమారి ఆంటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనలోనూ మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఇంతకు కుమారి ఆంటీ తనలోని మానవత్వాన్ని చూపించేలా ఏం చేశారంటే, కుమారి ఆంటీ వరద బాధితుల కోసం తన వంతు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్తో పాటుగా చాలా జిల్లాలు ముంపుకు గురయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారీగా నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కాగా వేల ఎకరాల పంట నీట మునిగింది. వారందరినీ ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, పలు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. ఎవరికి వారు తోచిన సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇప్పటికీ చాలా మంది వరద బాధితుల కోసం తాము సైతమంటూ స్పందిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కుమారి ఆంటీ కూడా వరద బాధితులకు సహాయం అందించడానికి నేను సైతం అంటూ ముందుకొచ్చారామే. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు 50,000 రూపాయలను విరాళంగా అందించారు. కుమారి ఆంటీ సీఎంను కలిసిన టైంలో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితుల కోసం కుమారి ఆంటీ అందించిన సహాయానికి ఆమెను ఎంతగానో అభినందించారు. ఆమెను సాల్వా కప్పి సన్మానించారు. వరద బాధితుల కోసం ఆమె చూపిన ఔదార్యాన్ని ప్రశంసించి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇక ఈ క్రమంలోనే కుమారి ఆంటీ రేవంత్ రెడ్డిని కలిసి చేసినటువంటి వరద సాయం పైన నెటిజన్లు స్పందిస్తున్నారు. మానవత్వంతో కుమారి ఆంటీ స్పందించిన తీరుకు ఆమెను మెచ్చుకుంటున్నారు. సాయం చేయాలంటే డబ్బు కాదు, కావాల్సిందే మంచి మనసు అని కుమారి ఆంటీకి కితాబిస్తున్నారు.